ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చిన్న విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నా. మీ ఆస్తులు మీ దగ్గర ఉండాలన్నా, మీ ఆస్తులు జాగ్రత్తగా ఉండాలన్నా, మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు, మీ ఆస్తులు వైసీపీ వాళ్ళు కొల్లగొట్టినా పర్వాలేదు, మీ ఆస్తులు వైసీపీ వాళ్ళు దోచుకున్నా పర్వాలేదు, మీ ఆస్తి పత్రాలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తాకట్టు పెట్టుకున్నా పర్వాలేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు కాపాడుకోవచ్చు, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవచ్చు, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవచ్చు. జగన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది, రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించు ఆంధ్రుడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం వల్ల రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందో గత 5 సంవత్సరాల్లో మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరంగా ఓడిపోతే అంత ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయనే విషయం దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క ఓటర్ దేవుడు ఆలోచన చేయండి. మీరు ఓటేసే ముందు మీ రాష్ట్ర భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని బంపర్ మెజార్టీతో గెలిపిద్దాం.